మనకు ఒక్కోసారి ఒక ఏరియాలో ఉన్నామంటే మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు డీజే టైప్ సౌండ్లు పెట్టుకుని పెద్ద పెద్దగా డ్యాన్స్లు వేసి గందరగోళం చేస్తుంటే అదేంటండి మీ ఇంట్లోకి ఉండాలి కానీ మ్యూజిక్ మాకందరికి వినబడేటట్టు ఎట్లాగా అని చెప్తాం. అప్పుడు ఇంట్లో వాళ్ళు అయితే కనుక సర్దుకుంటారు, లేదు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఏమనుకోవద్దండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇప్పుడు క్రమంగా స్వీడన్ ఎట్లా అయిపోయిందంటే ఫ్రాన్స్ తరహా పరిస్థితి అయిపోయింది, బ్రిటన్ తరహా పరిస్థితి అయిపోయింది. స్థానికులే చట్టాల రీత్యా శిక్షించబడుతున్నారు, వలసదారులు చొరబాటుదారులకి హక్కులు వస్తున్నాయి. తాజాగా అట్లాంటిదే స్వీడన్లో సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే అక్రమ వలసదారుడికి ప్రభుత్వం కేటాయించిన ఇల్లు పక్కన ఇల్లు ఒక స్వీడన్ పౌరుడిది. వాళ్ళు ఈ మ్యూజిక్కులతో రచ్చరచ్చ చేస్తుంటే వద్దు ఇట్లా సౌండ్ మీరు మీ ఇంట్లోకి ఉండాలి, స్వీడన్ చట్ట ప్రకారం కూడా మీరు అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్తే అది చెప్పినందుకు అతన్ని చితకబాదారు, అతని కూతురు మీద దాడి చేశారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయలేము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది స్వీడన్లో ఇట్లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నటువంటి వేళ క్రమంగా అక్కడ ప్రజల్లోనే తిరుగుబాటు ఆరంభమవుతుంది. ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.